ప్రభుత్వం పేదల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్న ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకి సంక్షేమము, అభివృద్ధి సమపాళుల్లో ఇవ్వడానికి ఎంతో కష్టపడి మనము ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చామో ఆ మాట ప్రతి ఒక్కటి నిలబెట్టాలని, ఇవన్నీ కూడా అర్హత ఉన్న పేద ప్రజలకి చేరాలని ఆయన ఈ వయసులో కూడా ఎంతో అష్ట కష్టాలు పడుతున్నందుకు మనమందరం కూడా ఆయనతో కలిసి ఉండి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకోవాలి మొదటగా. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ ముందు మనం ఏదైతే చెప్పామో సూపర్ 6 పథకాలు అయితేనేమి, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనే 6 పథకాలు మనం చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ దాంట్లో మనం 80% వరకు కంప్లీట్ చేసుకున్నాం. అందులో భాగంగా మన ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. దానివల్ల ఎంతోమంది రైతులు సంతోషపడ్డారు. అదేవిధంగా 1వ తేదీకంతా 4000 పెన్షన్, దివ్యాంగులకి 6000 పెన్షన్, అదేవిధంగా డిసేబుల్డ్ వాళ్ళకి 15000 పెన్షన్. ప్రజా నాయకులు పోయి ఎమ్మెల్యేల దగ్గర నుంచి లోకల్ నాయకుల వరకు ఇంటింటికి పోయి ఈ పెన్షన్ అందిస్తూ అవ్వాతాతల ముఖంలో ఉన్న సంతోషం చూస్తూ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే పరిష్కారం చేయడానికి మేమంతా మీ దగ్గరకు వస్తున్నాం. అది మీరందరూ కూడా ప్రజల్లోకి వచ్చి ప్రతి నెల మీ సమస్యలు ఏదో ఒక ఏరియాలో తెలుసుకోవడం అనేది మాకు నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. మీ సమస్యలు తీర్చగలుగుతున్నందుకు దానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ ఆలోచనకి నిజంగా ఆయనకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా మనం దీపం పథకం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది. 10,000 నుంచి 20,000కి ఇచ్చారు. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఈ కాలనీలో కూడా చూసాను నేను, తల్లికి వందనం అనే గొప్ప పథకం. తల్లుల మొహాల్లో, పిల్లల మొహాల్లో ఆ సంతోషం చూస్తుంటే నిజంగా ఎంతో మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడ 3 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా 3కి 4కి వచ్చింది. ఎవరైనా రాలేదంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవి కూడా సాల్వ్ చేసుకుంటూ ఉన్నారు. మన సచివాలయ సిబ్బంది అయితేనేమి, లోకల్ అధికారులు అయితేనేమి వాళ్ళకు కూడా అతి త్వరలో వచ్చేటట్టు చేస్తాం. అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ 20,000 రైతులకందరికీ ఇవ్వబోతున్నాం వచ్చే నెలలో. అలాగే ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నాం. ఇవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ తల్లికి వందనం ఏ రకంగా అయితే ఇచ్చారో అలాగే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు స్కూళ్ళని సంస్కరణలు తీసుకొచ్చి ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో సర్వేపల్లి రాధాకృష్ణ కిట్లతో అత్యంత నాణ్యమైన డొక్కాసీదమ్మ పథకంలో భాగంగా భోజనం ఇస్తూ వాళ్ళ చిన్న పిల్లల భవిష్యత్తుకి దారులు వేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ప్రతి పల్లెల్లో ఇప్పుడు ఈ రోడ్ చూసాము, ఇంకొక రోడ్ చూస్తున్నాం, కానీ కాలువలు అడుగుతున్నారు. ప్రతి పల్లెలో ఇంతకు ముందు ఒక తట్టడు మట్టి వేయకుండా ఉన్న దగ్గరలంతా కూడా గుంతల రోడ్లని, మనం గుంతలమయంగా ఉన్న రోడ్లని పల్లె పండుగ అనే పేరుతో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మనము ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అయితేనేమి, 15th ఫైనాన్స్ ఫండ్స్ అయితేనేమి అన్నిటితో కూడా, అలాగే ఇక్కడ లోకల్ బుచ్చిరెడ్డిపాళెం లోకల్ ఇక్కడ ఫండ్స్తో అయితేనేమి, నూడా ఫండ్స్తో అయితేనేమి ఇలాంటి పనులన్నీ కూడా మనం ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం. మనం అధికారంలోకి వచ్చి 11 నెలలే అయ్యింది. రాబోయే రోజులు ఇంకా 4 సంవత్సరాలు మన ముందుంది. ఈ కాలనీలో ఇప్పుడు ఈ రోజు వచ్చినప్పుడు చెప్తున్నారు ప్రతి ఒక్కరు, అమ్మ మాకు ఆ ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ళలే అని. ప్రతి ఒక్కరికి ఇళ్ళ సమస్య ఉంది. ఇక్కడే అతి దగ్గరలో జగనన్న కాలనీ అని ఒక కాలనీ ఉంది. దాంట్లో 750 ఇళ్ళులున్నాయి. అందులో 70 మంది మాత్రమే నివసిస్తున్నారు. అక్కడ నివసించే ప్రజలు కూడా ఎన్నో కష్టాలు పొందుతున్నారు. నీళ్లు లేవని, లైట్లు లేవని, అదేవిధంగా మోకాట్ నోట్లు నీళ్ళు వస్తాయని, వర్షం వస్తాయి, ఇవన్నీ చెప్పడం జరిగింది ఇప్పుడే. అసలు ఆ కాలనీలో ఎందుకన్ని ఇళ్ళు ఖాళీగా ఉన్నాయో, ఏ కాంట్రాక్టర్లు సగంలో వదిలేశారో